గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు లాస్ట్ వీక్ మేము ఒక నలుగురం కలిసి ప్లాస్టిక్ తీద్దామనే కార్యక్రమం చిన్నగా మొదలుపెట్టినాము. మా వీడియోస్ వైరల్ కావడం వల్ల మీ మీడియా ద్వారా చాలామంది ఈరోజు మాతో పార్టిసిపేట్ అయ్యి మాతో జాయిన్ అయ్యి లెట్స్ మేక్ ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనే ఒక కాన్సెప్ట్ మేమందరం ముందుకు వచ్చి ఈరోజు ఐఎమ్ రియలీ ఎమోషనల్. ఎందుకంటే మేము చేసిన చిన్న ఎఫర్ట్కి ఈరోజు చాలామంది సీనియర్ సిటిజన్స్, తర్వాత అథ్లెట్స్ వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా జాయిన్ అవుతామని చెప్పి మాతో రావడం అనేది మేము స్టార్ట్ చేసిన ఎఫర్ట్కి ఒక మంచి లాజికల్ కన్క్లూజన్ వచ్చిందనేది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అందరూ చెప్పే విషయం ఏమంటే గ్రౌండ్లో చాలామంది ఆడడానికి వస్తారు, అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. బట్ మీకు దప్పికైనప్పుడు మీరు వాటర్ బాటిల్స్ ఇంట్లోంచి తెచ్చుకొని తాగి మరీ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారంటే ఆ ప్యాకెట్స్ ₹1, ₹2 వాటర్ ప్యాకెట్స్ తెచ్చుకొని తాగేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు, గ్రౌండ్లో పాడేస్తున్నారు. బిస్కెట్స్ తెచ్చుకుంటున్నారు, బిస్కెట్స్ పాడేస్తున్నారు. లేస్ తీసుకుంటున్నారు, లేస్ ప్యాకెట్స్ పాడేస్తున్నారు. వాటర్ బాటిల్స్ పాడేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్స్ పాడేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్లే ఏరియా, నాట్ ఏ డస్ట్బిన్. మనం ఏ విధంగా అయితే ఇంట్లో పాడేసుకోమో వాటర్ బాటిల్స్, చెత్త, వాటర్ అవన్నీ చేసుకోమో అదేవిధంగా గ్రౌండ్ని కూడా మనం అందరం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చిన్న చిన్న పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. మీరు పాడేసిన చెత్త ఎత్తడానికి ఈరోజు ద న్యూ జనరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు క్లీన్ ద గ్రౌండ్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీ చెత్తను పాడేయడానికి ఈరోజు భావి భారత భవిష్యత్తుకు ఉన్న చిన్నారులు వచ్చి క్లీన్ చేశారంటే మీరు చేసిన తప్పు ఎట్లాంటిదని ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి ఇక మీదటైనా సరే గ్రౌండ్కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ ఎవరన్నా యూజ్ చేసి వేస్ట్ చేసి పాడేసేటట్టుగా ఖచ్చితంగా వారిని స్టాప్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ప్లాస్టిక్ని వాడద్దండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ మా అందరి తరఫున వాకర్స్ కమ్యూనిటీ తరఫున ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాకర్స్ తరఫున ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు LK జీవన్ సింగ్, అడ్వకేట్ ఆదోని. गुड मॉर्निंग सभी को. हम लोग वुमेन एथलीट्स की तरफ से और हमारे जो कॉलेज के जितने भी मतलब जो वॉक करते हैं या मतलब जो भी यहाँ पे हमारे साथ में सुबह सुबह जो आते हैं उनको एक्चुअली सबको थैंक यू कि जो इन्होंने शुरू किया है कचरा साफ करने का स्वच्छ कॉलेज अभियान हम बोल सकते हैं. तो उसमें हम लोग मतलब पहले ही हम लोग थोड़ा थोड़ा करते थे, बट वो मतलब बच्चे लोग उसको डंप करते ही रहते थे और हम लोग निकालते ही रहते थे. बट अभी वो एक बहुत ही ह्यूज तरीके से हो रहा है, तो बहुत अच्छा लग रहा है. एंड हम लोग उसके साथ मतलब इसमें हम लोग कभी भी साथ देंगे, तो जो भी वो टाइम बताएंगे या जो भी करेंगे हम उसके साथ में हैं. तो साफ तो हम रखेंगे डेफिनेटली. तो उसके लिए और ये शुरू करने के लिए थैंक यू. आपका नाम? मैं सीमा, एथलीट, मास्टर एथलीट. I am Dr. Nagabhushanam, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. ఈ కళాశాల ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడింది. SV యూనివర్సిటీలో కానీ, SK యూనివర్సిటీలో కానీ, లేదా రాయలసీమ యూనివర్సిటీలో కానీ, ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంతోమందికి మరి వాకింగ్ చేయడానికి, తర్వాత విద్యార్థులు అవుట్సైడర్స్ వాళ్ళ ప్లేయింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. ఇలాంటి గ్రౌండ్ను మనం అందరము కలిసి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దానిలో ఒక చిన్న అడుగు ఈరోజు వేసినటువంటిది ప్లాస్టిక్ రహితంగా గ్రౌండ్ను చేయాలి అనేటువంటిది. దీనికి అందరూ సహకరించినట్లయితే మనం ఈ గ్రౌండ్ని ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు. శిక్షణలో భాగంగా మా ఆదోని కాలేజీలో వాకింగ్ కమ్యూనిటీ ఈ యొక్క ప్లాస్టిక్ ఏరివేత ప్రోగ్రామ్ను ప్రతి సండే మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే మున్సిపల్ గ్రౌండ్లో వాకింగ్ ఉన్నారు, తర్వాత రామ్జల్లలో వాకింగ్ ఉన్నారు, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో టీజీఎల్ పాలిటెక్నిక్ కాలేజ్లో, గర్ల్స్ కాలేజ్లో వాకింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మేము చేస్తున్న విన్నపం ఏమంటే మా కళాశాలను మేము ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకోదలుచుకున్నామో మీ యొక్క ప్రాంతాల్లో మీరు వాకింగ్ చేసేటటువంటి ప్రాంతాల్లో మీరు కూడా అదేవిధంగా ఆ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ని మీరు కూడా నిర్వహించుకోవాలని మేము ఈ విధంగా మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జోనథన్ విక్లిఫ్, NSS డివిజన్ ఆఫీసర్ ఆదోని. ఈరోజు ఈ క్లీనప్ ప్రోగ్రామ్ టేకప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కాలేజ్ ఆదోనికి ఒక ఆక్సిజన్ బ్యాంక్ లెక్క. ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్స్ అయితేనేమి, పిల్లలు అయితేనేమి అందరూ వాడుకునేదానికి మేనేజ్మెంట్ ముఖ్యంగా ముందుకొచ్చి గ్రౌండ్ ఇవ్వడం మన అదృష్టం. కానీ దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా ఇష్టానుసారం డస్ట్బిన్ చేస్తే మేనేజ్మెంట్ కూడా కష్టమే ఇవన్నీ క్లీనప్ చేయాలంటే ఎవ్రీడే. మాకుండే రిసోర్సెస్, మాకుండే మ్యాన్ పవర్ తక్కువ కాబట్టి గ్రౌండ్ ఏరియా చాలా పెద్దది. సో అందరికీ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఆడుకునేదానికి మీకు పర్మిషన్ ఇచ్చినారు,
తిరిగేదానికి పర్మిషన్ ఇచ్చినారు. మీరు ఏదైనా తెచ్చుకొని తినేదానికి కూడా ఎవరేం అభ్యంతరం పెట్టలేదు ఇప్పుడు దాకా. బట్ రోజులు పాస్ అయినట్లల్లా డంప్ ఎక్కువ అయిపోతూ ఉంది, చెత్త చాలా పేరుకుపోతూ ఉంది. తీయాలంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. సో అందరూ ఆలోచించుకోండి, మరొకసారి ఇది చేసుకోండి. ఆర్ట్స్ కాలేజ్లోనే కాదు, మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా క్లీన్గా పెట్టుకోండి. ప్లాస్టిక్ రహితంగా ఆధునిని తీర్చిదిద్దుకోవాలా. అందరూ మున్సిపాలిటీ చెప్తుంది, మన ఊరి ప్రముఖులు చెప్తారు, అందరూ చెప్తానే ఉన్నారు. కానీ మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిపోకుండా రోజు రోజుకి పెంచుకుంటూనే పోతున్నాము. దయించి దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, వాడుకునేటప్పుడు గ్రౌండ్ని మీ సొంతం గ్రౌండ్, మీ సొంతం ఇల్లు ఎట్లుంటుందో అట్లే వాడుకోండి. వచ్చినారు లైట్లు పగలు కొడుతున్నారు పిల్లలు, దాని నుంచి ఏం ఆనందం వస్తుంది? ఏం రాదు. ఇది మాకు బడ్డనే, ప్రతిసారి బడ్డన అయిపోతుంది. గ్లాసులు పగలు కొడుతున్నారు, లైట్స్ పగలు కొడుతున్నారు, ఎక్కడంటే అక్కడ చెత్త చేసిపోతున్నారు. అందరూ వాడుకునేదానికి మేనేజ్మెంట్ పెద్ద మనసుతో ఇచ్చింది కాబట్టి దయ ఉంచి ఎవరు దీన్ని వేస్ట్ కాకోకుండా నీట్గా మీ ఇంట్లో ఎట్లయితే ఉంటుందో అట్లే మెయింటైన్ చేసుకొని మాకు అట్లే రివర్స్ ఇచ్చిపోతే బాగుంటుంది. ఈ కార్యక్రమానికి, ఈ క్లీనప్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి, సీనియర్ సిటిజన్స్కి, లేడీస్కి, చిన్న పిల్లలకి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికీ, మీడియా వాళ్ళకి ముఖ్యంగా దీన్ని కవరేజ్ ఇస్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి మీడియాకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కందిరెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఈ దినం నో ప్లాస్టిక్ అని చెప్పి కాలేజీ గ్రౌండ్ క్లీన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఒక 10% క్లీన్ అయి ఉంటుంది, ఇంకా 90% పెండింగ్ ఉంది. దాని అంతకు మిగతా వాళ్ళు కూడా, గ్రౌండ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా దీనికి సహకారం ఇచ్చి ప్లాస్టిక్ అంతా క్లీన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.